నా కళ్ళు బలహీనంగా ఉన్నాయి. నేను కళ్ళజోడు పెట్టుకుంటాను. కానీ అబ్బాయి వాళ్ళకి సంగతి నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభా అంటే నేను వద్దన్నారు. ఈ జిలేబీలు, సమోసాలు ఇవేవి నాకు చేయడం రాదు. నాకు కుట్లు అలికల సర్దా కూడా లేదు. కానీ నా చేత అబద్ధం చెప్పించారు ఇవన్నీ నేనే చేశానని. ఎందుకంటే అందరికి అదే కావాలి గనక. నేను కోరుకున్నది ఎప్పుడు జరగలేదు. ఈ జీవితం నాదే, కానీ ఏ నిర్ణయమూ నాది కాదు. బహుశా ప్రతి ఆడపిల్ల విషయంలో ఇలాగే జరుగుతుందేమో. అమ్మాయికి కూడా భావాలుంటాయని, తనకు కోరికలుంటాయని ఆలోచించేవారే లేకపోయారు. కానీ నేను అడుగుతున్నానుగా నిన్ను. చూసుకో, పెళ్ళికొడుకిచ్చిన మార్కులు సాగరే ఇచ్చాడు. ఇవి నువ్వు సరేనంటే పాస్ చేస్తా, లేదంటే ఫెయిల్. సరేనా? అసలేంటిది? నేను చూడటానికి వచ్చిన అబ్బాయి మార్కులు. చెప్పు, తను పాస్ అయ్యాడా లేదా? నేను చెప్పినంత మాత్రాన ఏం లాభం ఉంటుంది గంగా? నాన్నగారికి కావాల్సిందల్లా నాకు పెళ్లి కావడం ఒకటే. ఆడపిల్ల ఇష్టాయిష్టాలకు ఎలాంటి విలువ ఉండదు. వర్ష వెళ్ళింది మీ అబ్బాయిని కలుసుకోవడానికి. వాళ్ళిద్దరూ వచ్చే లోపల మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. మిగతావంటే ఏంటి బావగారు? అదే కట్న కానుకల గురించి. ఇంకేముంటుంది? కట్నం తీసుకోవటం, ఇవ్వటం రెండూ నేరాలేని నీకు తెలియదమ్మా? అయినా వర్ష నాకు మేనగొడలు. నేను వకీల్లో ఉండి చట్ట వ్యతిరేకమైన పనులివి చేయను. బావుమర్ది గారు, మీ చట్టాలను అనుసరించి ఏ సంబంధాలు కుదరవు. కానీ బావగారు, తప్పనేది ఎప్పుడూ తప్పే కదా. మీలో మీరే అన్ని సంగతులు నిశ్చయం చేసుకుంటారా? మా అభిప్రాయం కూడా అడగండి. మా అక్షయ్ కూడా వరకట్నానికి వ్యతిరేకి. తనకి సంస్కారవంతమైన, గుణవంతురాలైన పిల్ల భారీగా వస్తే చాలు. ఇక్కడ మనం ఇచ్చిపుచ్చుకోవడం గురించి మాట్లాడుకుంటున్నామని అక్షయ్కి ఏమాత్రం తెలిసినా తనకు మా ఇద్దరి మీద చాలా కోపం వస్తుంది. అక్షయ్ మాకొక్కగానొక అబ్బాయి కనుక మేమిద్దరం కోరుకునేది ఏంటంటే పెళ్ళి కొంచెం వైభవంగా జరగాలని. అంతే. మీరు చేయాల్సిందల్లా పెళ్లిలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడమే. సరే గాని ముందు మనం అబ్బాయిని అడిగి చూడాలి కదా. తనకు అమ్మాయి నచ్చిందో లేదో అడగాలిగా. ఆయన లోపల కూర్చున్నారు తల్లి. పద నువ్వు. వావ్, మీ మొబైల్లో చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. ఏమండి, మంచినీళ్ళు ఇదిగోండి. మీరు వచ్చేయండి బాబు. వాళ్ళిద్దరిని కొంచెం మాట్లాడుకునేవ్వండి. నువ్వు ఇంకా టిఫిన్ తినాలి కదా. పద. మీకు ఇంకేమైనా కావాలా? వద్దండి, థ్యాంక్ యూ. రండి, కూర్చోండి. గోవిందయ్య గారు, నేను ఇప్పుడే వస్తాను. గంగా పద, గోవిందయ్య గారు టిఫిన్ పెడుతున్నారు. లేదు, నేనేం తిన్ను, నువ్వు వెళ్ళు. ఎంబీఏ అవగానే నాకు మొదటి ఉద్యోగం ఢిల్లీలో వచ్చింది, మల్టీనేషనల్ కంపెనీలో. అక్కడ ఉన్నవాళ్లంతా మంచివాళ్లే. ఇక ఢిల్లీ అయితే బెనారస్తో పోలిస్తే చాలా పెద్ద నగరం. చాలా ఫ్రీడమ్ ఉంది అక్కడ. మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు. అండ్ ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. కానీ ఇక్కడ మా పేరెంట్స్ ఒంటరిగా ఉండేవారు. వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకుని, అది కూడా వాళ్ళకి దూరంగా. అందువల్లే తిరిగి రావాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడే జాబ్ చేస్తున్నాను. మరి మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఇక్కడే సెటిల్ అవుదామా, లేక? మీరు ఏం మాట్లాడడం లేదే. ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. అయినా అసలు నేను మీకు మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చాను? పోన్లేండి, ఇక నేనేం మాట్లాడను. ఇక మీ గురించి మీరే చెప్పొచ్చు నాకు. మీకు ఏం చేయాలనుంది? మీ డ్రీమ్స్ ఏంటి? మీరేం చేయాలని కలలుకంటున్నారు? అదంతా నాకు తెలుసుకోవాలనుంది. ఏమైంది? నేను గాని ఏమైనా తప్పుగా మాట్లాడానా? మీకేమైనా తప్పుగా అనిపించిందా? కొంచెం ఆగండి, నేను చెప్పేది వినండి. ఏమైంది మీ వర్షవదనికి? తను ఎందుకు ఏడుస్తుందలా? నేను గాని ఏమైనా తప్పుగా అన్నానా? అవును. కానీ నేనసలు... అవిన్నెందుకు అడుగుతారు? నన్ను అడగండి. చూడావిడ పరీక్షా ఫలితాలు. మీకంటే ఎక్కువ మార్కులే వచ్చాయి తనకి చదువుకోవాలనుంది. కానీ వాళ్ళ నాన్నకు అది ఇష్టం లేదు. తనకి బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆయన. అది తప్ప కదా చెప్పు? కానీ
నాకు అసలు ఎవరు ఏమీ చెప్పలేదే. మీ వర్షావదన కూడా చెప్పలేదు. ఎలా చెప్తుంది ఆవిడ? అసలు ఎవరైనా చెప్పనిస్తేగా. తనేం చేయాలనుకుంటుందో ఒక్కరు కూడా అడగలేదు. పాపం ఆడపిల్ల కదా, అందుకని. అక్కడ వాళ్ళంతా నీకు అబద్ధం చెప్పారు. ఆ కుట్లు అలకలు వర్షావదన చేయలేదు. అలాగే ఆ జిలేబీలు సమోసాలు అవి కూడా. అందుకే భయపడింది. రేపు పెళ్ళయ్యాక నువ్వు అడిగావనుకో జిలేబీ చేయమని, ఎలా చేస్తుంటాను? అప్పుడేమో నువ్వు కూడా తన్ని కోపడతావుగా, తనకేం రావంటావు. ఇంకా ఏమేం అబద్ధాలు చెప్పారు వాళ్ళంతా? వదిన కళ్ళజోడు తీయించారు, తనకెలా కనిపిస్తుంది? అందుకనేగా టీ పడేసింది. ఇది అసలు ఏమైనా బాగుందా? అవునా కదా చెప్పు. ఓకే, నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? వర్షావతిని పెళ్లి చేసుకోనని వాళ్ళందరికీ మీరు చెప్పేయండి. తను చెప్తే ఎవరూ లెక్క చేయరు. నువ్వు అబ్బాయివి, నువ్వేం చెప్పినా ఒప్పుకుంటారు. కానీ నేను వద్దన్నంత మాత్రాన మీ వర్షావధిని ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న గ్యారంటీ ఏం లేదు కదా. అలాగే మీ వదిన సంతోషిస్తుందా? వాళ్ళ నాన్నగారు తనని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయరా? సరే అయితే నువ్వు చెప్తున్నావు కనుక నేను మీ వదిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను. అయితే అందుకు నాదొక షరతు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నేనా? అవును, ఆలోచించుకో. పెళ్లి చేసుకుంటావా నన్ను? గంగా ఏమైంది? చాలా గందరగోళం అయిపోయింది సాగర్. ఆ అబ్బాయి చాలా చెడ్డవాడు. ఏ, నాకైతే మంచివాడే అనిపించిందే. తను నీతో పెళ్లి సంగతి మాట్లాడలేదు కదా, అందుకే అంటున్నావు. చాలా టక్కరవాడు. వర్షావతిని వదిలేసి ఇప్పుడు నన్ను పట్టుకున్నాడు. దొంగ సచ్చినోడు. అదేమిటి? అవును. మమ్మీ! అక్షయ్ గారు, పదండి, లేవండి, వెళ్దాం. అరే ఏమైంది? కానీ బాబు, విషయం ఏంటి? మామ్, వర్ష నేను కోరుకుంటున్న పిల్ల లాంటిది కాదు. అయినా మా వర్షలో ఏం లోపం ఉంది బాబు? వర్షేదో మా ఇంటి పిల్ల అని అనటం లేదు గాని అసలు నిజం చెప్పాలంటే తనలాంటి మంచి పిల్ల దొరకాలంటే చాలా కష్టం. అదేగా అసలు ప్రాబ్లం అంకుల్. తను చాలా మంచి అమ్మాయి, ప్రతి విషయంలో పర్ఫెక్ట్. తను వాళ్ళ మంచి మంచి మిఠాయిలు స్వీట్స్ చేసింది కదా. అంటే పెళ్ళైన తర్వాత తనను అసలు బయట తిండి తిన్నవదేమో. అంతేకాకుండా తనకి కుట్లు అల్లికలు కూడా వచ్చు. నా బట్టలన్నీ తనే ఇంట్లో కుడతానంటుంది. కానీ నాకేమో ఫ్యాషనబుల్ బ్రాండెడ్ బట్టలంటేనే ఇష్టం కనుక. అది కాదు బాబు, అసలు వర్ష ఇందులో ఏమీ చేయలేదు. తనకి ఏమొకటి చేయడం రాదు. తనకు అలాంటి సరదాయే లేదు. ఈ ప్రభావతుంది తనే లేనిపోనివన్నీ చెప్పేసింది. మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి. మా పేరెంట్స్ కూడా అదే తప్పు చేశారు. నా గురించి లేనిపోని గొప్పలు చెప్పారు, కానీ అవన్నీ నిజం కాదు. నేను మీ అమ్మాయిలాగా జీనియస్ని కాదు. ఏదో నాన్నగారు డొనేషన్ కట్టి అడ్మిషన్ తెచ్చారు నాకు. దాంతో నేను ఎంబీఏ చేశాను. అలాంటి నాకు ఇంతటి అందమైన టాలెంటెడ్ అమ్మాయితో పెళ్లి చేస్తామంటున్నారు. అందుకనే నాకు నర్వస్గా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన సంగతి, తనేం చేయాలనుకుంటుందో వర్షని ఎవరు ఏమీ అడగలేదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయంలో తన ఇష్టాయిష్టాలు, తన అభిప్రాయాలు తెలుసుకొని ఉండాలి కదా. నిజంగా చెప్తున్నాను, నాకు కూడా ఈ ఆలోచన తట్టనే లేదు. ఇదంతా ఆ చిన్నపిల్ల గంగ వల్లే అర్థమైంది నాకు. ఏమిటి? గంగ వల్ల? గంగా ఆ పరిపిల్ల వల్ల. పాపం ఆ పిల్ల మీద కోపం తెచ్చుకుంటారు ఎందుకు అంకుల్? తను ఎంతో తెలివైన పిల్ల. పైగా తననే దాంట్లో తప్పేం లేదు కదా. వర్ష నాకంటే అన్ని విషయాల్లో పైనే ఉంది కనుక నిర్ణయం కూడా తనే కదా తీసుకోవాలి. అంటే తన కనుక ఈ సంబంధానికి ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటాను. ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను వర్ష గారు, మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఇదేంటండి మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు? సారీ అంకుల్ గారు,
పెళ్లి చేసుకోబోయేది నేనేగా. ఇక నా ఇష్టమే మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం. ఎందుకంటే తర్వాత నేనే కదా చూసుకోవాలి. మీ అమ్మాయి సరే అన్నా కాదన్నా మీరు ఆ సంగతి మా నాన్నగారికి ఫోన్ చేసి తెలియచేయండి. బయలుదేరుతాం. పదండి. మా మమ్మీ ఫోన్ మర్చిపోయింది, అది తీసుకోవడానికి వచ్చాను. అన్నట్టు మీ అందరికి నేను ఇంకో మాట చెప్పవలసి ఉంది. వర్ష గనుక నన్ను పెళ్లి చేసుకోదలిస్తే తను పెళ్లి తర్వాత కూడా పై చదువులు చదువుకోవాలంటే అందుకు నేను సంతోషిస్తాను. నేను ఎంబీఏ చేశాను, అందువల్ల మా ఆవిడ కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కదా. ఐ థింక్ మీ మొహానికి కళ్ళజోడు చాలా చక్కగా సరిపోతుంది. ఇదేమిటి అలా ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడేసి వెళ్ళిపోయాడు? అమ్మా అమ్మా కూర్చో. ఇది కూడా నీకు అర్థం కాలేదా? అబ్బాయికి మన అమ్మాయి చాలా నచ్చింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నేను పక్కనుండగా సంబంధం కుదరకపోవడమా? ఏం పాసిబుల్? నేను చెప్పేదానికి అర్థం అసంభవం. ఏమండి గోవిందయ్య గారు, కొంచెం ఇలా రండి. మిఠాయిలు తెచ్చారే. నేననేది మనం వర్ష చేసిన మిఠాయిలు తీసుకురండి. చేస్తున్నానండి. త్వరగా త్వరగా. ఇదిగో బాబు గారు. ఇవే ఇలా పట్టుకో. అభినందనలు బావగారు, మీకు మంచి అల్లుడు వస్తున్నాడు. ఇలా ఇవ్వండి. అమ్మా తీసుకో. సారీ అమ్మా, తినకూడదుగా. ఇదిగో మాధవి, అందరికి పెట్టు. చూడు, నా కొట్టి పంపించు. సరే. వర్ష గనుక నన్ను పెళ్లి చేసుకోదలిస్తే తను పెళ్లి తర్వాత కూడా పై చదువులు చదువుకోవాలంటే అందుకు నేను సంతోషిస్తాను. నేను ఎంబీఏ చేశాను, అందువల్ల మా ఆవిడ కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కదా. ఆ అబ్బాయి నిజంగానే చాలా చెడ్డవాడా గంగా? అవును, చాలా చెడ్డవాడు. అస్సలు మంచివాడు కాదు తను. వర్ష వదిన, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు. చాలా చెడ్డవాడు. అది మీకే తెలుసు. నాకు తెలుసుగా, చాలా టక్కరెతను. నువ్వు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చేసావు కదూ, అప్పుడే అర్థమైంది నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవని. ఆ దుర్మార్గుడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. చెడ్డవాడా కాదా చెప్పు? తను అన్న దాంట్లో తప్పే ఉంది. ఒకవేళ నేను కూడా అబ్బాయిని అయి ఉంటే నేను కూడా నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి. నువ్వు అర్థం చేసుకోవడం లేదా? నేనేమో తనకి మొత్తం నిజాలు చెప్పేశాను. నీ ఫలితాలు, నీ కళ్ళజోడు గురించి కూడా చెప్పేశాను. విన్నా కూడా. ఆ అబ్బాయి పెళ్లికి ఒప్పేసుకున్నాడు, అందుకేగా నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. విన్నారా అత్తగారు? ఇంట్లో పని వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే పిల్ల పెళ్లి సంబంధమే చెడగొట్టేస్తున్నారు. అసలు నిన్నెవరు నీ తెలివి ప్రదర్శించమన్నారు? నేను నీకు చెప్పానుగా వాళ్ళ ముందుకు రావద్దని. అయినా నువ్వెందుకొచ్చావు? అయినా సిగ్గు లజ్జ లేకుండా గదిలోకెళ్ళి నువ్వు అబ్బాయిని కలిసావా? మేం అబద్ధాలు చెప్పి మోసం చేశావని రుజువు చేశావు నువ్వు. ఇప్పుడు నీకు బాగుందా? ఈ పిల్ల కాపురం ఎలాగూ చెడిపోయింది కదా, అందుకని ఇంకెవ్వరిని కాపురానికే వెళ్ళనివ్వదు ఈ పిల్ల. నా కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి అసలు నువ్వెవరివి? అమ్మమ్మ నోరు మూసుకో నువ్వు. బయటికెళ్ళు, వెళ్ళిక్కడి నుంచే. బావగారు, బావగారు ఏమైంది? వినపడలేదా నీకు? వెళ్ళిక్కడి నుంచే. బావగారు అసలు ఏమైందో చెప్పరే. అంటావేంటి నిరంజన్? ఏం జరిగిందో నీకు తెలియనట్టు? నువ్వు విన్నావుగా ఈ పిల్ల వెళ్లి అబ్బాయికి ఏమేం చెప్పిందో. మనం అబద్ధాల కోరమని గొప్పగా రుజువు చేసింది. ఇక మనకేం పరువు మిగిలింది? కానీ బాబు, నేను నిజమేగా చెప్పాను. అబద్ధాలు చెప్పింది అమ్మగారేగా. అమ్మగారు మిమ్మల్ని అబద్ధాలు అది కూడా అందరి ముందు బహిరంగంగా.
అత్తగారు, ఇదంతా నేను ఇక సహించలేను. నా గౌరవాన్ని నేను కాపాడుకోవాలి కదా, అందుకే పనివాడ నోట్లో నోరు పెట్టడం లేదు. లేదంటే నేను దీన్ని ఏం చేయాలో అదే చేసేవాణ్ణి. దీనికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. పద నాతో రా. వదిలేయమ్మా, నువ్వే అంటుంటావుగా ఏది జరిగినా మన మంచికే అని. గంగ ఒక విధంగా వర్షకే కాకుండా మనకు కూడా సాయం చేసింది. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, మనం కోరుకుంది అదేగా. మరి పిల్ల మీద ఎందుకు ఆవేశపడతారు? నిజానికి సంతోషించాలి, మన వర్షకే ఇంత మంచి పిల్లాడు దొరికినందుకు. మిగతావన్నీ మర్చిపోండి. అవును, మర్చిపోవాలి. నువ్వేమో ఆ పిల్ల ముందు దాన్ని మెచ్చుకుంటున్నావు. రేపేం చేస్తుందో అది. నువ్వు దాని గురించి ఆలోచించకమ్మా. ఎలా చెప్పాలో నీ చెప్తాను. ఇక ముందు అలా జరగదు. పదగంగా నాతోరా. ఎందుకు అలా అందరూ కోపడుతున్నారు బాబు? అసలు నేనేం చేశాను? నిజమేగా చెప్పాను. మరి నిజం చెప్పడం తప్పెందుకు అవుతుంది? మా నాన్నగారు చెప్పారు నిజం చెప్పడానికి ఎప్పుడూ భయపడకు తల్లి అని. అదే చేశాను నేను. అలా చేయడం తప్పా బాబు? మీ నాన్నగారు చెప్పారు కదా, అందుకే నీకు అసలు భయమే లేదు. అమ్మని చూసి కూడా, ఆవిడ తిడతారని తెలిసి కూడా నువ్వు భయపడలేదా? మామయ్య గారికి కోపం వచ్చినా, ఒకవేళ నా కోపం వచ్చినా సరే, అంతేగా? దేనికి భయపడవు నువ్వు? భయపడలేదు నేను. నిజం చెప్పడం చాలా మంచిదే గంగా. అలాగే నిజం చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నీకుంది. అయితే నాకు విషయం చెప్పు, అమ్మ నిన్ను చదువుకోవద్దు అన్నప్పుడు నీలో ఉన్న ఈ ధైర్యం అంతా ఏమైపోయింది? నువ్వు అప్పుడే వచ్చి నాకు నిజం ఎందుకు చెప్పలేదు? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకంటే నీకు చదువుకోవాలని లేదు, అవునా? నేనంటున్నది నిజమేనా? చూడు గంగా, మనిషి సంకల్పం గట్టిదైనప్పుడు ఏమైనా చేయగలడు. అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంతమంది శత్రువులున్నా సరే, అంతా ఏకమైనా కూడా ఆ వ్యక్తిని ఆపలేరు. నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. నువ్వు అనుకున్నది చేసే వరకు నువ్వు ఊరుకునేదానివి కాదు. చదువు మీద నీకు ఆసక్తి లేదు, అందుకే చదువుకోవటం లేదు. చదువుకున్నటువంటి విలువేమిటో నీకు తెలియదు, అందుకే నువ్వు ఆ సంగతి నాకు ఫిర్యాదు చేయలేదు. ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మాలో ఎవ్వరూ కూడా ఎప్పుడూ ఈ విషయంలో నిన్ను బలవంత పెట్టకూడదు అని. ఇక ఇక్కడికి రానక్కర్లేదని ఆ మాస్టర్ గారికి చెప్పేస్తాను. నీకు చదువుకోవాలని లేదుగా, చదువుకోకు. నీకు సంతోషమేగా? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను చదువుకోకపోయినా మీరేమీ నన్ను కోపగించుకోరు కదా బాబు? కోపగించుకున్న లాభం ఏముంది? నువ్వెలాగూ చదువుకోవుగా. చెప్పు, నీకు చదువుకోవాలనుందా గంగా? సరే, చదువుకోకు. నిజంగానా బాబు? ఏంటండి అలా చేశారు మీరు? చిన్నపిల్లల్ని వాళ్ళ ఇష్టం గురించి అడిగితే వాళ్ళు చదువుకి మరింత దూరంగా పారిపోతారు. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. మీరు మాత్రం అంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నారు? గంగ మిగతా పిల్లలా కాదు మాధవి. మనం బలవంతంగా తన చేత ఏ పని చేయించలేము. తనకి చదువుకోవాలనే ఆసక్తి కలిగినప్పుడు, చదువు అవసరాన్ని తను తెలుసుకున్నప్పుడు తనే చెప్తుంది తనకు చదువుకోవాలని ఉందని. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ అదే జరగకపోతే, అసలు ఆ రోజే రాకపోతే? వస్తుంది మాధవి, తప్పకుండా వస్తుంది. అది త్వరలోనే. గంగని నేను చాలా వరకు అర్థం చేసుకున్నాను. తన ఆత్మాభిమానాన్ని, తన స్వేచ్ఛాభావాల్ని, ధైర్యాన్ని నేను గ్రహించాను. కానీ తన తప్పు తను తెలుసుకోవటం అనేది ఎంతో దూరం లేదని నాకు అనిపిస్తోంది.
జీవితంలో చదువు అనేది ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటుంది. చదువుకోవాలనే కోరిక వ్యక్తం చేస్తుంది. అప్పుడిక ఎంతమంది కాదన్నా సరే తను చదువుకోకుండా ఎంతమాత్రమూ ఉండలేదు మాధవి.